ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు డివిజన్ పరిధిలో గోదావరి, శబరి నదులకు పెరుగుతున్న నీటిమట్టం ముంపు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించి ముంపు మండలాలలో విధులు నిర్వహిస్తున్న గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. పింఛన్ పంపిణీలో జిల్లా ప్రధాన స్థానం సాధించడం పట్ల జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను అభినందించారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ఉపాధ్యాయులకు హితబోధ చేశారు. గురు పూజోత్సవం సందర్భంగా స్థానిక కాఫీ హౌస్ లో విద్యాశాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు సమాజ అభివృద్ధికి మూల పురుషుడని, సమాజ బాగుకు ఒక ఆయుధమని తెలిపారు. ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శంగా ఉన్నందునే వారికి ఎప్పటికీ గౌరవం ఉంటుందని అన్నారు. పూర్వకాలంలో ఉపాధ్యాయుడు చెప్పిందే వేదమని, వారు చెప్పినట్టే విద్యార్థులు నడుచుకునేవారని, అయితే కాలక్రమేణంగా వచ్చే మార్పుతో కొంత ప్రభావం తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. జిల్లాలోని స్వయం సహాయక బృందాల సభ్యులు 5 లక్షల రూపాయలు విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయవలసిందిగా కోరుతూ చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్కు అందజేశారు. చింతూరు డివిజన్ శబరి నది 38 అడుగులు నీటి మట్టం పెరిగినందున ప్రభావిత గ్రామాలు ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పునరావాసం కల్పించాలని అన్నారు. రంపచోడవరం డివిజన్లో అన్ని మండలాలలో నీటి ప్రవాహాలు అధికంగా ఉందని, చెట్లు నేలకొరిగే అవకాశం ఉందని, అవసరమైన చోట పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని, జిల్లాలో వర్షాలు దెబ్బతిన్న రహదారులను యుద్ధ ప్రతిపాదికన తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు జీకే వీధి మండలం చట్రాపల్లి గ్రామంలో కొండచర్యలు విరిగిపడి కుమారి అనే మహిళ మృతి చెందడం, మరో 3 గాయాలు పడి ఆస్పత్రి పాలవడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆ గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన ముందు లంబసింగి అతిథి గృహంలో చేరుకున్న మంత్రి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్, ఐటీడీఏ పీఓ వి అభిషేక్ మర్యాదపూర్వకంగా కలిసి వర్ష పరిస్థితులను, నష్టాలను వివరించారు. చింతపల్లి మండలం జీకే వీధి మండలంలో పర్యటించిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అధిక వర్షంతో రహదారులు కొట్టుకుపోవడం, చట్రాపల్లి గ్రామంలో కొండచర్యలు విరిగి ఓ మహిళ మృతి చెందడం, మరికొంతమంది గాయాలు పాలవడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆదేశించడంతో పర్యటిస్తున్నానని చెప్పారు. జిల్లాలోని జలపాతాల వద్ద ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్థానిక పాత బస్టాండ్, అంబేద్కర్ కూడలి నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సెప్టెంబర్ 1 నుండి అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి వరకు ప్రతి పట్టణంలోనూ పల్లెల్లోనూ జరుగుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ మీరింతవరకు విన్నారు. రచన పి. సూర్యారావు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.